హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేటి నుంచి ఆధార్ క్యాంపులు. ఏపీ రాష్ట్రంలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో నేటి నుంచి 23వ తేదీ వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆధార్ అప్డేట్తో పాటు అన్ని రకాల సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆధార్ తీసుకొని 10 ఏళ్లైన వారు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే గత ఆగస్టు లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.49 కోట్ల మంది వివరాలను అప్డేట్ చేసుకోలేదు. 100% ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్లను సాధించడానికి ఫిబ్రవరి 20, 21, 22, 23 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చేయాలని పేర్కొంది. ఇక యుఐడిఐ సూచనల మేరకు గత 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకుని వారు గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. 10 ఏళ్లైన ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకునే వారు రాష్ట్రంలో 1.36 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కూడా శుభవార్త చెప్పింది. అయితే సచివాలయాల్లో ఈ 4 రోజుల పాటు ఆధార్ క్యాంపులు అయితే ఏర్పాటు చేసింది. అయితే మీ ఆధార్ కార్డుకు సంబంధించిన బయోమెట్రిక్, ఫోన్ నెంబర్ చేంజ్, అలాగనే ఆధార్ అప్డేట్తో పాటు మరికొన్ని సేవలు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా మీరు ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు కనుక అయినట్లయితే ఈ క్యాంపుల దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు అయితే అప్డేట్ అయితే చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.